తమ్మినేని పరార్. ఇంతకంటే చీప్ వేరేదేదైనా ఉందా? ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తమ్మినేని సీతారాం. ఎవరండి ఆయన? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఉత్తరాంధ్రకి సంబంధించిన వాసి. దాదాపు 80స్‌లో స్టార్ట్ చేసిన ఆయన రాజకీయం 45, 50 ఏళ్ళు అప్రాక్సిమేట్‌లీ అటు ఇటుగా. అటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి పారిపోవటమా? పరారవటమా? పోలీసులు పట్టుకుంటారని. ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటదా? పైగా గత ప్రభుత్వంలో ఆయన ఏంటి చేసింది? స్పీకర్‌గా. అంటే ఒక మాజీ స్పీకర్ పారిపోయాడు అని అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే ఆ తప్పు చేసినట్లేగా? 100% చేసినట్లే. ఇక దీనికి విచారణలో, కోర్టులు అవన్నీ చట్టపరంగా తేల్చుకుంటాయి. అది వేరే విషయం. కానీ ముందు మామూలుగా మానవ సమాజంలో ఎవరు పారిపోతారండి? తప్పు చేసినోళ్ళే పారిపోతారు. ఇంతకీ ఈయన చేసిన తప్పు ఏంటి? ఒక 2 రోజుల నుంచి కంటిన్యూయస్‌గా ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆముదాల వలసలో ఒక స్థలం. ఆ స్థలం విలువ అప్రాక్సిమేట్‌లీ 4, 5 కోట్లు ఉంటదట. సదరు పోలీస్ అధికారి చెప్తున్నారు. దాన్ని వీళ్ళు ఏ రకంగా చేశారు అని అంటే ఎప్పుడో 89, 92 మధ్య ఒక స్థలాన్ని ఒక అతను విక్రయించాడు. ఇంకొక అతను కొనుక్కున్నాడు. ఆ కొనుగోలుదారుడి దగ్గర అప్పటి నుంచి ఉంది. సో ఆ కొనుక్కున్న వ్యక్తి కుటుంబం అక్కడి నుంచి వేరే చోట ఎక్కడో ఉద్యోగరీత్యా ఆయన పిల్లలు వలసెళ్ళి ఉంటున్నారు. అది చెన్నై ఎక్కడో ఉంటున్నారు వేరే రాష్ట్రంలో. ఆ స్థలం అప్పటి నుంచి ఖాళీగానే ఉందండి. సో ఇది ఖాళీగా ఉంది అనే సంగతి వీళ్ళకంట పడిందో ఏమో తెలియదు కానీ ఇందులో ఒక వ్యక్తి ఉన్నాడు. సతీష్ కుమార్ ఏదో ఉంది అతని పేరు. ఇతను ఇదే పని అంట. ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటే మామూలుగా మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఖాళీలను పూరింపుము అని ఉంది. ఇక్కడ ఖాళీలను కబ్జా చేయము అన్నట్లుగా వీళ్ళు బోర్డు పెట్టుకున్నారు బహుశా. ఖాళీ స్థలాలు ఎక్కడ కనపడితే అట్లా. ఈ సతీష్ అనే వ్యక్తి ఇతని పైన బీభత్సంగా ఉన్న ఇట్లాంటి కేసులు. ఇది కబ్జా కేసులు. సో ఈయనే మొత్తం కింగ్ పిన్గా వ్యవహరించాడు. కాకపోతే వీళ్ళు చేసింది ఏంటి అని అంటే మామూలుగా కాదు. ఆ స్థలం వ్యక్తి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మరణించాడు అని చెప్పేసి ఒక డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశాడు. ఓకే, బాగుంది. తర్వాత ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేశారు. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్లు ఏంటి అంటే తనకు ఒక్కతే కూతురు ఉందని. ఆయనకు ఉంది 3 పిల్లలండి. 2 కొడుకులు, 1 కూతురు. కొడుకులు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారు. సో ఈ కూతురు ఒక్కతే ఉందని చెప్పేసి ఈ కూతురు వాళ్ళకి అమ్మినట్లుగా మరలా ఇది కూడా ఫోర్జరీనే. సో అక్కడ డెత్ సర్టిఫికేటు, ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ సర్టిఫికేట్, ఇదొక ఫేక్ సర్టిఫికేటు, ఇవన్నీ చేసి దీన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పట్టుకెళ్ళారు. ఆ రిజిస్ట్రార్ ఎంతకంటే గట్టికుడేమో బహుశా. అక్కడ ఆధార్ కార్డు ఏంటి, పాన్ కార్డు ఏంటి, అందులో ఉన్న పేరేంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఒక ల్యాండ్ ఉంది అంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఎన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలండి. అండ్ మోర్ ఓవర్ ఆ ల్యాండ్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ ఒక 5 లక్షల కంటే పైబడి ఉంటే దానికి సంబంధించి పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి, లేదా ఫామ్ 16 అని ఉంటుంది దాన్ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ పాన్ కార్డు లేని క్రమంలో అంటే మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ఆదాయ వనరులు ఏంటి అని చెప్పి చూపించాలి. అవి ఏమీ లేవు, మొత్తం తొంగలో తొక్కేశారు, ఇంక్లూడింగ్ రిజిస్ట్రార్. సో వడ్డించేవాడు మనవాడైతే ఊరు చివరన ఉన్నా కానీ అన్నీ వస్తాయి అన్నట్టుగా ఈ రకమైన పరిస్థితి అనమాట. సో అక్కడ రిజిస్ట్రార్ చేశాడు, ఇక్కడ వీళ్ళు చేశారు. ఇదంతా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం చేసేసి ఇక మొత్తం స్వాహా చేసుకున్నారు. ఇప్పుడు అది బయటపడింది. సో బయటపడిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళపైన చర్యలు తీసుకోవాలిగా. మరి పోలీసులు ఏమన్నా కొంచెం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా కొంత వదంతులు వస్తున్నాయి కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉందని తెలీదు. రైట్ నౌ అయితే ఈ మాజీ స్పీకరు పరారు. ఈయన మొన్న వైసీపీ అధికారంలో ఉండగా స్పీకర్గా ఉన్న సమయంలో కూడా ఒక స్పీకర్ అనే వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి. ఒక పార్టీ నేతగానే ఒక ఎమ్మెల్యేగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనపడకూడదు. అంత బ్యాలెన్స్డ్గా ఉండాలి. అటువంటి పదవి అది. అటువంటి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, చంద్రబాబు ఒక్కసారి నీ బ్లాక్ కమాండర్స్ని పక్కన పెడితే నువ్వు ఫినిష్ అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఫినిష్ అయ్యాడా? ఎప్పుడు మనం మాట్లాడేటప్పుడు నోరు చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం, ఎంతవరకు మాట్లాడుతున్నాం, విమర్శిస్తున్నామా, వ్యక్తిగతంగా వెళుతున్నామా,
లేదా కుటుంబ సభ్యులను బయట లాక్కొస్తున్నామా మనం సమాజంలోకి, ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు నీ భార్య, నీ కుమారుడు ఇద్దరు ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో. మరి దానికేం సమాధానం చెప్తారు? ఎప్పుడైనా ఎవరైనా ఇలా పరారయ్యారా, నువ్వు ఫినిష్ అన్నావు, ఇప్పుడు నువ్వు నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్నలు ఉత్పన్నమవ్వవా? సో ఎటువంటి స్ట్రేచర్ ఉన్నటువంటి తమ్మినేని చివరికి ఇంత చీప్ అయిపోయాడు ఏంటండి? ఆ చీప్ అనేది ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత అలవడిందో, వచ్చిందో, కొత్తగా నేర్చుకున్నారా? సో వ్యక్తిగతంగా ఒక నాయకుడిని ఉద్దేశించి మాట్లాడతాం ఫినిష్ అని చెప్పేసి, అంటే ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చెయ్యాలి అనేటటువంటిది రాజకీయ విమర్శ, వ్యక్తిగత దూషణ కింద భావించాలా? లేకపోతే పైశాచికమైన మనస్తత్వంతో కూడిన కోరికలను అనుకోవాలా? సో చివరికి మీరు కూడా అప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, ఒకప్పుడు టీడీపీలో పెద్ద పెద్ద పదవులు అనిపించిన వాళ్ళే మీరు. మరి మీ స్థాయికి అటువంటి మాటలు తగునా? సరే, ఆ మాటలు అంటే ఆవేశంలో మాట్లాడారు, లేకపోతే మీ నాయకుడు మెప్పు కోసం పెట్టారు, చేశారు అనుకుందాం. ఇప్పుడు ఈ పరారులు ఏంటండి? చివరికి ఈ వయసులో మనం పారిపోవాల్సిన దుస్థితి ఏంటి? మన స్థాయికి వాళ్ళ వీళ్ళ స్థలాలు కబ్జాలు చేసుకోవటమా? అది ఎవడో చిల్లర మొగలో రౌడీ షీటర్లో వాళ్ళు చేసుకునే పనులు అయ్యి. మీరు మాజీ సభాపతి, మాజీ స్పీకర్ అంటే ఏంటి? ఎంత గౌరవం ఉంటుంది సమాజంలో? ప్రజాప్రతినిధులు, ఆ ప్రజాప్రతినిధులకే మీరు ఒక గాడ్ లాగా అక్కడ కూర్చొని ఉంటారు. అటువంటి స్థానంలో మీరు చేసిన వ్యక్తి చివరికి చీప్గా కబ్జాలు, స్థలాలు ఇవే. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? దీనికంటే తలవంపు ఏదైనా ఉంటుందా? చివరికి ఇంత బతికి ఏదో అంటారు ఇంటి వెనకాల అని, నేను అది ఆ ఖాళీలను నేను పూర్తింపలేను. ఎందుకంటే మీరు కబ్జాలు చేసినంత ఇదిగా నేను ఖాళీలను పూర్తి చేయాలనగానే ఆలోచిస్తున్నా. సో ఆ రకమైన పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇదిగో మా నాన్నగారు ఇది అని చెప్పేసి ఒకవేళ మీ కొడుకు చెప్పుకోవాలి అన్నా సరే ఏమైనా ఉంటుంది. ఇందులో మీ కొడుకు కూడా ఉన్నాడు అనుకోండి, కొన్ని మీ మనవాళ్ళైనా చెప్పుకోవాలి కదా, మా తాత మాజీ స్పీకర్ అని అంటే ఓ ఈయన అని చెప్పేసి అంటారు కదా. అప్పుడు మీరు చేసినవన్నీ పోతాయి, ఈ కబ్జాలు ఇవే మిగులుతాయి. చివరికి పారిపోయింది ఈ బాగా హైలైట్ అవుతాయి, అంతే కదా. మనం ఎంత మంచి పేరు సంపాదించినా ఒక ఒక దరిద్ర పని చేస్తే చాలు మొత్తం పోవటానికి. ఏదో అంటాడు కడివెడు పాలలో చిటికెడు విషం చాలు అని చెప్పేసి ఆ తరహాలో ఉంది పరిస్థితి. మీరు ఎంతకాలం చేసిందంతా ఇది ఒక కబ్జాతో అయిపోయింది పద. సో చివరికి పరారు. అసలు నిజంగా ఈ వార్త నాకు ప్రజలకు తెలియచేయాలన్నా బాధగా ఉంది. మీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి మరి కార్యకలాపాలు అని అంటే ఎంత దౌర్భాగ్యం. సో ఉత్తరాంధ్ర పరువులుగా భావించిన వాళ్ళు తలవంపులుగా తీసుకొచ్చారు. పోరాటాల గడ్డ, పోరాటాలకు స్ఫూర్తి ఉత్తరాంధ్ర. అటువంటి ఉత్తరాంధ్రాలు ఇటువంటి కబ్జాల పర్వం తీసుకొచ్చి ఏం చేద్దామని. శ్రీకాకుళం జిల్లాలో మామూలుగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఒకళ్ళు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు నిరంతరం పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటారు, ఒక దీక్షలాగా చేస్తూ ఉంటారు. మీరు డిఎస్సి చూడండి, లేకపోతే కానిస్టేబుల్ సెలక్షన్స్ చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించాలి అనే పట్టుదలతో ఎక్కువగా ఉంటారు శ్రీకాకుళం వాళ్ళు. కష్టపడే తత్వం. అటువంటి ప్రాంతం నుంచి, అటువంటి గడ్డ నుంచి వచ్చిన మీరు చివరికి ఈ కబ్జాలు దాంట్లో చేశారు, మీరు ఈ రకంగా ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయేదే ఉందిలే, స్వయంకృతాపరాధం ఏది ఈ రకమైన పరిస్థితి. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇది చాలా దురదృష్టకరం. మరి ఈ పార్టీల ఫిరాయింపుల్లో ఆ రకంగా చేసి ఇట్లా మారారా, లేకపోతే మీకు ఇక వయసు పెరిగే కొద్దీ దాంతోపాటు ఆశ కూడా పెరిగిందా, నా తర్వాత తరాలకు గట్టిగా ఏదో ఒకటి చేయాలి అని. సరే చెయ్యాలంటే చేసుకోవచ్చు. ఏయో పోరంబోకు స్థలాలు ఆక్యుపై చేశారంటే ఓకే, బతికున్న వాడిని చచ్చిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ తీసుకురావడం ఏంటి? ఒకవేళ ఇంకా నయ్యం మీ స్థలాలు ఏమన్నా మీ కూడా పోయారని చెప్పేసి మీ ఏమైనా డెత్ సర్టిఫికేట్లు ఎవరైనా తయారు చేశారో కూడా చూసుకోండి. అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మనం ఒకళ్ళకి డెత్ సర్టిఫికేట్ తీసుకురావడం కాదు, మన పేరు మీద ఎవరైనా డెత్ సర్టిఫికేట్లు తీసుకొచ్చారేమో అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆ పొలాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దానికి సంబంధించినవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, రెవెన్యూ శాఖ వారు కావచ్చు, చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఈజీ యాక్సెస్గా ఉండే యాప్ ఏదో ఒకటి తయారు చేయండి. డైరెక్ట్గా మా పొలం సర్వే నెంబరు ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది ఏంటి అని చెక్ చేసుకోవాలి. లేదా ఏదైనా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఇట్లాంటి ఏదైనా సరే అక్రమంగా జరిగినా ఏదైనా చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళకి అలర్ట్ వచ్చేలాగా ఏదో ఒకటి తయారు చేయండి టెక్నాలజీని.
లేదంటే మాత్రం ఇదిగో ప్రతి ఒక్కరు బిక్కుమంటా ఉంటారు పరిస్థితి. సో చూద్దాం మరి ప్రభుత్వం దీనిపైన కఠినంగా వ్యవహరిస్తా లేదా అనేది. సో తమ్మినేని పరారి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.